నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నిర్గమకాండము 33 అధ్యాయము 14 వచనం. యెహోవా దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని సెలవిచ్చాడు. యథార్థముగాను నిష్కల్మషముగాను పరిశుద్ధముగా జీవించినప్పుడు దేవుని సన్నిధి నీకు తోడుగా వచ్చును మరియు తన సన్నిధి కాంతి నీపై ప్రసరింపచేయును. ఆయన సన్నిధిలో సర్వసంపద కలదు మరియు పరలోకపు దీవెనలు కలవు. మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకొని ప్రభు పాదాల చెంత గడిపింది. దేవుని సన్నిధిలో మానక ప్రార్థించుము, నిత్యము స్తుతించుము, దేవుని వాక్యమును గైకొనుము. నీవు వెళ్ళు ప్రతి చోటికి దేవుని సన్నిధి నీకు తోడుగా వచ్చును. లోక సహవాసము విడిచి దైవ స్నేహమును కోరుకొనుము. దేవునితో సహవాసము చేసినచో నీవు బ్రతికెదవు. ప్రభువైన యేసుక్రీస్తు నిత్యము నిన్ను దీవించునుగాక. ఆమేన్.